రాష్ట్ర ఆదాయాన్ని పెంచి బడ్జెట్ లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదాయ సమీకరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేసిన సీఎం శాఖల పనితీరు, నిధుల వినియోగం, భూసేకరణ, సాంకేతికత వినియోగంపై పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే ఆదాయ సమీకరణపై అధికారులు అత్యంత సీరియస్గా దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ, టీజీఐఐసి సంస్థలు ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్తో పాటు ఇతర ఆదాయ శాఖలో ఎలాంటి లీకేజీలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదాయ సమీకరణపై ప్రత్యేకంగా చేజింగ్ సెల్ ఏర్పాటు చేసి లక్ష్యాల సాధనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని చెప్పారు. శాఖల పనితీరును మెరుగుపరిచి వాటి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత కోసం ఏఐ టెక్నాలజీని వినియోగించి లబ్ధిదారుల జాబితాను డీపీటీ వ్యవస్థతో అనుసంధానం చేయాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని, భూసేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. ఊహాజనిత అంచనాలపై కాకుండా వాస్తవిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖలకు అవసరమైన అన్ని విధాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని, నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు.